నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. సో దాని గురించి నాకైతే ఒక సందేహం ఉంది. ఇప్పుడైతే మనం పాపాలు గాని పుణ్యాలు గాని మాట్లాడుకున్నాం కదా. అవును. ఇందాక టాపిక్ లో ఆ, చనిపోయిన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేది అవునవును మాట్లాడుకున్నాం. అవును. సో ఇప్పుడు చనిపోయిన ఆత్మయే పాపం చేసినా పుణ్యం చేసినా అది పిల్లలకు కూడా వర్తిస్తుంది అంటుంటారు కదా. అవునవును అంటే ఎవరైతే కర్మ అని మనం చెప్పొచ్చు. అంటే పిల్లల యొక్క జీవితం మొత్తంలో ఈ కర్మ అనేది కూడా వర్తిస్తుంది అని అంటుంటారు కదా. అవును. అంటే అది నిజంగానే చూపిస్తుందా అమ్మ? అంటే పేరెంట్స్ చేసిన పాపాలు గాని పుణ్యాలు గాని పిల్లలకు కూడా పిల్లలకి వర్తిస్తాయా వర్తిస్తుందా? వస్తాయా రావా? ఆ వాటి వల్ల ఏమన్నా వాళ్ళు బాధలు పడే అవకాశం ఉందా? అవును. చనిపోయిన తర్వాత ఆత్మలేం పాపపుణ్యాలు ఏం చేయవు. ఇది అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఏదైనా బాహ్యంగా ఈ శరీరం ఉన్నప్పుడే మనం ఏం పాపాలు చేసుకున్నా ఏ పుణ్యాలు చేసుకున్నా కూడా. అంటే కర్మఫలం అనేది చూపిస్తుంది అంటుంటారు కదా. అవునవును. కర్మఫలం అనేది వాళ్ళకు కూడా చూపిస్తుంది. చచ్చిపోయినా వాళ్ళని ఏం వదిలిపెట్టదు. ఆ, ప్రేతాత్మగా ఉన్నా కూడా ఈ కర్మఫలం అనేది ఏదైతే చేసుకున్నారో వాళ్ళకు కూడా చూపించబట్టే వాళ్ళు అంత నరక యాతన పడుతూ స్వర్గప్రాప్తిని కానీ నరక ప్రాప్తిని కానీ పొందుతారు. వాళ్ళని ఏం వదిలిపెట్టదు చేసిన వాళ్ళని కూడా. అసలు నవ్వుస్తుంది విషయం చెప్పుకుంటుంటేనే. కాబట్టి ఇద్దరికీ వర్తిస్తుంది. కుటుంబంలో కూడా మనుషులు వాళ్ళు చేసిన పాపపుణ్యాలు తప్పకుండా బాధపడి తీరవలసిందేనమ్మా. ఏదైనా సరే మనం వాళ్ళు బాధపడి తీరవలసిందే అని చెప్పుకోవాలి. దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. లేదు ఏ పాపపుణ్యాలు లేవు ఏమీ లేవు, నీ బిడ్డలకు వర్తించదు నీకు వర్తించదంటే అసలు విపరీతంగా జనం రెచ్చిపోయి పాపాలు చేసే అవకాశం ఉంటుంది కదా నాన్న. ఏది మంచి చెప్పినా పాపపుణ్యాల ప్రసక్తి వచ్చినా కూడా మనిషి జీవితంలో తప్పొప్పులు అనేది సరిదిద్దుకుని ఎక్కువగా తప్పులు చేయకుండా ఉండటం కోసమేనే మనకి అసలు ఈ వాక్యం కూడా వచ్చింది, పాపము పుణ్యము అని కదా. పుణ్యం చేసుకుంటే ఏంటి పాపం చేసుకుంటే ఏంటి. కాబట్టి ఇవి గరుడ పురాణంలో కానీ ఋషుల చేత కానీ పెద్దవాళ్ళ చేత కానీ మనం కూడా మనకు మనసు అనేది ఉంది కదమ్మా, అది కూడా మనకు చెప్తూ ఉంటుంది ఇది చెయ్యి ఇది చేయకూడదు. కాబట్టి తప్పకుండా బిడ్డలందరికీ వస్తుందమ్మా. అంటే కొన్ని విషయాల్లో కూడా మనకి టిట్ ఫర్ టాట్ అంటుంటారు కదమ్మా. అంటే మనం ఏం చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అని కూడా అంటారు. అవునవును. మంచి జరిగితే మంచి చేస్తారు, మనం ఎవరికైనా చెడు చేయాలనుకుంటే మనకే చెడు జరుగుతుందని కూడా అంటారు కదా. ఇది వరకు అనేవాళ్ళు ఏ జన్మలో చేసుకున్న పాపపుణ్యమో ఈ జన్మలో మనం ఇట్లా అనుభవిస్తున్నాము అని, ఏదైనా మనకు కష్టం కలిగినప్పుడు కానీ అట్లా అంటారు. కానీ ఇప్పుడు అట్లా కాదమ్మా. ఈ కలియుగంలో కరెంట్ షాకల్లే ఎప్పటికప్పుడైతే కొడుతోంది జనాలకి. కాబట్టి చాలా జాగ్రత్తగా పాపపుణ్యాల్ని నమ్మండి. నమ్మటం వల్ల చెడేమీ లేదు, మనకు మంచే జరుగుతుంది. ఎందుకంటే పాపం ఉంది, ఈ పని చేస్తే ఈ ఈతి బాధలు మనం పడతాము అన్నప్పుడు మనకు ఒక భయం ఏర్పడి జీవితంలో జాగ్రత్తగా నడుస్తాం కదా. దాన ధర్మాలు చేసుకుంటాము, ఎవరిని అనము కదా. తర్వాత పుణ్యం ఉంది, పాపం గురించి మాట్లాడుకుని చేస్తే భయం ఉంది చేయకూడదని. పుణ్య విషయంలో కూడా ఇది చేస్తే మనకి ఈ పుణ్యఫలాలని మనకి లభిస్తాయి, లేకపోతే ఒక స్వర్గప్రాప్తి లభిస్తుంది అన్న విషయంలో వచ్చినప్పుడు నీకున్న దాంట్లో కాస్త దాన ధర్మం చేసుకోవటం, పుణ్యాచరణలో నడవటం అనేది మనం చేస్తూ ఉంటాం. కాబట్టి తప్పకుండా పాపపుణ్యాలని ఉన్నాయి, అవి బిడ్డలకు కూడా సంక్రమిస్తాయి. తగిన జాగ్రత్తలో మనం ఉండి తీరాలి. అంటే ప్రతి ఒక్కరు ఏ పని చేసినా సరే ఆచితూచి వేయాలంటారు. నోటంటే ఒకసారి అవుతుంది. ఆచితూచి చక్కగా జీవితాన్ని గడుపుకోవాలి. ఒక్కరికి మనం పాపం చేయాలంటే మన మైండ్ లో రావాలన్నమాట, ఈ పాపాలు పుణ్యాలు అనేవి లెక్కిస్తారు, సో మనం చేయకూడదు. అవి మనకే తగులుతాయి, దానివల్ల మనమే బాధపడాల్సి వస్తుంది. ఇతరులు ఎవరు బాధపడరమ్మా. అవును, మనమే బాధపడాలి. దాన్ని ఇతరులు నువ్వు బాధ పెడతావు కానీ దాని పరివసానం నువ్వు కూడా అనుభవించాలి. కాబట్టి తప్పకుండా ఉన్నాయి ఇవి, తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోదగ్గ విషయం. అయితే అమ్మ ఇప్పుడు మనకి జనరల్ గా అంటుంటారు కదా, పూర్వజన్మలో మనకి ఏమైనా అనుబంధం కానీ ఏదైనా ఉంటే మళ్ళీ ఈ జన్మలో కూడా మనకి కలుస్తామని కూడా అంటుంటారు కదా. అంటే నిజంగానే మనకి పూర్వజన్మలో ఏమైనా సంబంధం ఉన్నా, అంటే మనకి రిలేషన్ అనేది బాండింగ్ అనేది ఉంటే ఈ జన్మలో మళ్ళీ కూడా అంటుంటారు కదా.
కాబట్టి అది నిజంగానే అలానే అయ్యో ఉంటుందా ఉన్నాయి, అమ్మా? దానికి అనేకమైన చరిత్రలు చెప్తున్నాయి. అరే అనేకమైన పురాణ ఇతిహాసాలు కూడా మనకు చెప్తున్నాయి. ఉమ్, పూర్వజన్మలో ఇలాగు, కాబట్టి నువ్వు ఇప్పుడు ఇట్టా పుట్టావు, ఈ రుణం నువ్వు తీర్చుకుంటున్నావు అనని. ఎట్లా అంటే అమ్మా, ఇప్పుడు ఇంట్లో మన పిల్లలే ఉన్నారనుకోండి, ఉమ్, పూర్వజన్మలో నువ్వు వాళ్ళకి ఏమన్నా బాగా మంచిగా చూసి వాళ్ళకి చదువులు చెప్పించి టైం టు టైం వివాహాలు చేసి వాళ్ళ మంచి చెడు అన్నీ నువ్వు చూసుకున్నావు అనుకో, ఉమ్, వచ్చే జన్మకి వాళ్ళ కడుపున నువ్వు పుట్టి ఉమ్, వాళ్ళు చేసే సేవలన్నీ నువ్వు పొందుతావు. ఉమ్, మళ్ళీ వాళ్ళు నిన్నట్లా చూసుకుంటారు. లేదు ఈ జన్మలో తల్లిదండ్రులను నువ్వు బాగా హింసించి, పిల్లల్ని హింసించి, ఒక క్రమశిక్షణ లేకుండా నువ్వు ఉండి మహా దుర్మార్గంగా నువ్వు ప్రవర్తించావనుకో, వచ్చే జన్మకి నువ్వు ఎవరినైతే కష్టపెట్టావో వాళ్ళు నీ కడుపునట్ట పుట్టి నిన్ను కూడా సాధిస్తారు. ఉమ్, తప్పులేదు. మనం ఏదైనా ఒక బాధ పడుతున్నామంటే పూర్వజన్మ కృత పాపాలు పుణ్యాలు వెంటాడే మనకి మనుగడ అనేది నడుస్తూ ఉంటుందమ్మా. ఉమ్. తప్పదు ఎవరికైనా. ఇప్పుడు ఏదైనా బాధ వచ్చినప్పుడు మనం దేవుడి మీదో లేక పెద్దవాళ్ళ మీదో నిందించుకుంటూ వాళ్ళ మీద అంటూ ఉంటాం. అంతా నా కర్మ అని కూడా అంటుంటారు చూసారా? అంటుంటాం. కర్మే, నీ కర్మే, నీ కర్మకే నువ్వు జీవితాన్ని అనుభవిస్తున్నావు. కాబట్టి దేన్నన్నా కూడా స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి, యాక్సెప్ట్ చేయాలంటారు. ఉండాలి. మళ్ళీ వచ్చే జన్మ అంటూ ఉంటే ఇప్పుడు ఈ పరివాసానం మనం అనుభవిస్తున్నాం కదా. ఉమ్, మన కొడుకు మనం చూడటం లేదంటే ఏం చేసాం, పూర్వజన్మలో మన తల్లిదండ్రిని మనం చూడలే కాబట్టి ఇప్పుడు వాడు మనని వేధిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనం సవ్యంగా మంచిగా నడుచుకుంటే మనకి మళ్ళీ ఉండదు ఉమ్, అనేది మటుకు మనం చూసుకోవాలి తప్పకుండా. ఇది ఈ భయం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలండి. ఏ కర్మకి మనం తప్పకుండా కర్మానుసారంగా మనం అనుభవిస్తున్నదే జీవితం. దాని గురించి మనసున్న వాళ్ళం కాబట్టి బాధపడతాం. సరిదిద్దుకునే మార్గాన్ని కూడా మనం చూసుకోవాలి, ఉన్నాయి, అవి నమ్మండి. ఉమ్. అంటే ప్రతి ఒక్కరు మంచి మార్గంలో నడవాలి. నడవాలి. అమ్మ మరి పిల్లలు అంటే గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా, అంటే మనకి పుట్టబోయే పిల్లలు కూడా ఆ అమ్మా నాన్నని వాళ్ళే ఎంచుకుంటారని కూడా అంటుంటారు కదా. అవునవును. అంటే అది నిజమేనా? అంటే మనకి పుట్టబోయే పిల్లలు అమ్మా నాన్నగా మనల్నే ఎంచుకోవడానికి అవునవును. గల కారణాలు ఏముంటాయి? అవునవును. జీవి అనేవాడు ఇందాక పోయిన వాళ్ళు వాళ్ళ గురించి అనుకున్నాం. ఇప్పుడు మనకు రుణానుబంధ రూపేణ పతుపత్ని సుతాలయమని ఒక మనకి ఉంది కదమ్మా. అట్లాగే జీవి తల్లి గర్భంలో ప్రవేశించక ముందే తండ్రి తల చుట్టూతా తిరుగుతాట. ముందు చుట్టుకుని తల్లిదండ్రి ఎంచుకోవటం కాదు, జీవి పుట్టకటానికి కారణం, బిడ్డలు పుట్టడానికి కారణం తల్లిదండ్రి కాదు, జీవే ఎంచుకుని పుడుతుంది. వీళ్ళ తల్లిదండ్రి కలుపుని మనం పుట్టాలి అని. కాబట్టి తిరుగుతూ ఉంటాడు పైన, ముందు తండ్రి తల పైన తిరుగుతాడని చెప్తోంది మనకి శాస్త్రం. తర్వాత తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఉందమ్మా, తప్పకుండా ఉంది. వీళ్ళే ఎంచుకుని పుట్టడం అనేది జరుగుతుంది. అంటే ఎందుకు ఎంచుకుంటారంటే నువ్వు పూర్వజన్మ నువ్వు చేసావు కదా ఇట్లాంటివన్నీ, కాబట్టి నిన్ను సాధించటానికో నిన్ను ఉద్ధరించటానికో పుడతారు. అది అంటే ప్రతి ఒక్కరు అంటే చాలా మంది ఇవన్నీ మిత్స్ అనుకున్న నమ్మకాలు, మూఢ నమ్మకాలు అనుకుంటారు, కానీ ఇవన్నీ వాస్తవానికి నిజంగానే ఉన్నాయి అంటారు. సరే, మనం మూఢనమ్మకాలే అనుకున్నాం. ఒక్కొక్కళ్ళు తల్లిదండ్రులు ఎందుకు చుట్టల్లా, ఒక్కొక్కళ్ళు పువ్వుల్లో పెట్టుకుని ఎందుకు చూసుకుంటున్నారు, ఒక్కొక్కళ్ళు భార్య బిడ్డలు చక్కగా చూసుకుంటున్నారు, ఒక్కొక్కళ్ళు భార్య బిడ్డల్ని నరి సముద్రంలో వదిలేసిపోయిన వాడిని ఎంతమంది ఉన్నారు కదా నాన్న. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మన చేతిలోనే. సరిగ్గా చూసుకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్లు అన్ని ఎందుకు? అసలు మన చేతిలోనే ఉంటే ఇవన్నీ జరగవు కదా. కాబట్టి ఇవన్నీ పూర్వకర్మ ప్రారంధ కర్మలు మనని వెంటాడుతూనే ఉంటాయి. దానికి అనుగుణంగానే మన జీవితం అనేది నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు అందరం ఉద్యోగస్తులం కావు, అందరం కలెక్టర్లు కావు, అందరూ ఇంజనీర్లు గారు, అందరూ డాక్టర్లు కాదు, అందరూ సినిమా యాక్టర్లు కాదు కదా. రకరకాల ఇదిలో ఉన్నాం మనం. ఎందుకు అవుతున్నాం? అందరం మరి ఒకే రకంగా ఉండొచ్చు కదా? కాదు కదా. ఎవరి ప్రారంభ కర్మను అనుసరించి, ఎవరి జన్మను అనుసరించి వాళ్ళ జీవితం అనేది జరుగుతోంది, వాళ్ళు అలా పుడుతున్నారు. అంటే కర్మఫలం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుందన్నమాట. తప్పకుండా ఉండి తీరుతుంది. అది నమ్మండి. నమ్మటం వల్ల చెడు లేదు అంటున్నా నేను. అంతే, జీవితం మార్చుకుంటాం, మనం సరిదిద్దుకుంటాం. దానివల్ల చెడు ప్రభావం ఏం లేదు. జీవితం సరిదిద్దుకునే అవకాశం. కాబట్టి నమ్మటంలో తప్పే. అదండి నేను చెప్తే.
చాలా చక్కగా వివరించారమ్మా. అసలు ఈ కర్మఫలం అనేది అంటే చాలా వరకు ఇవన్నీ మూఢనమ్మకాలు, ఎవరు పట్టించుకుంటారులే ఇదంతా ఏదో అనుకుంటారు అవును చాలా వరకు. అవును ప్రతి ఒక్క దాని వెనుక ఒక అర్థం అనేది ఉందని చాలా అవును చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు.